ప్రతి ముద్దలోనూ స్పూన్ల కొద్దీ నెయ్యి వేసేస్తున్నారా? యూర్ అన్నోయింగ్లీ బ్లాకింగ్ యువర్ చైల్డ్స్ appetite. హలో పేరెంట్స్, దిస్ ఇస్ డాక్టర్ చైత్ర, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. సో నా ఓపీడీకి వచ్చే చాలా మంది పేరెంట్స్లో ఒక మాట మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటారు. మేడం, మా బాబు అన్నం సరిగ్గా తినడు, కానీ వాడు తినే 4 ముద్దలలో 3 స్పూన్లు ప్యూర్ నెయ్యి వేసి పెడతాము, బలం వస్తుంది కదా అని. అండ్ మన ఇళ్లలో నెయ్యిని ఆల్మోస్ట్ ఒక సూపర్ ఫుడ్ లాగా చూస్తాం. అసలు నెయ్యి మంచిదే, నెయ్యికి నేను కూడా వ్యతిరేకం కాదు. బట్ మోర్ ఘీ డస్ నాట్ మీన్ మోర్ న్యూట్రిషన్. నిజానికి ప్రతి మీల్లో ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ఘీ వేయటం వల్ల కొంతమంది పిల్లలలో యాపటైట్ త్వరగా తగ్గి బ్యాలెన్స్ డైట్ తీసుకునే అవకాశం తగ్గిపోవచ్చు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెయ్యి అనేది ఆల్మోస్ట్ పూర్తిగా ఫ్యాట్. 1 గ్రామ్ ఫ్యాట్ దాదాపు 9 క్యాలరీస్ ఇస్తుంది. ఫ్యాట్ రిచ్ ఫుడ్స్, కొవ్వుతో నిండిన పదార్థాలు మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ కంటే పొట్ట నుంచి స్లోగా ఎంటీ అవుతాయి డైజెషన్ ప్రాసెస్లో. దీన్నే మనము డీలేడ్ గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ అంటాం. అలాగే ఈ కొవ్వు ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు కొలిసిస్టోకైనిన్ అనే ఒక సెటైటీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ బ్రెయిన్కి కడుపు నిండింది అనే సిగ్నల్ పంపుతుంది. అందుకే కొంతమంది పిల్లల్లో, ఎస్పెషలీ ఆల్రెడీ పికీ ఈటర్స్లో, నెక్స్ట్ మీల్ టైంకి ఆకలి తక్కువగా ఉండొచ్చు. సో ఘీ వల్ల బెనిఫిట్స్ ఏమీ లేవా అంటే ఎస్, ఘీ వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నెయ్యి మంచి క్యాలరీ సోర్స్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అయిన వైటమిన్స్ ఏ, డి, ఈకే అబ్జార్ప్షన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. గ్రోయింగ్ చిల్డ్రన్కి హెల్తీ ఫ్యాట్స్ కూడా అవసరమే. అందుకే నెయ్యి కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? నెయ్యి ఒక న్యూట్రియంట్ రిచ్ కంప్లీట్ ఫుడ్ కాదు. ఇందులో ప్రోటీన్, ఐరన్, జింక్ లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి మీల్ని కుప్పడి నెయ్యితో ఓవర్లోడ్ చేసేస్తే పిల్లలు పప్పు, ఎగ్, వెజిటేబుల్స్, మీట్ ఇట్లాంటి న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ తినే క్వాంటిటీ తగ్గే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఇది ఒక డైటరీ ఇంబ్యాలెన్స్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. పైగా బాగా బొద్దుగా కనిపించిన లోపల ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా ఉండే పిల్లల్ని నేను ఓపీడీలో రోజు చూస్తూనే ఉంటాను. అంటే నెయ్యి మంచిది కాదని కాదు, కానీ ప్రతి ముద్దలో నెయ్యి తేలాలి అనేది కూడా మంచిది కాదు. నెయ్యి మీల్కి అడిషన్ మాత్రమే, మీల్కి రిప్లేస్మెంట్ కాదు. పిల్లల ప్లేట్లో బ్యాలెన్స్డ్గా సీరియల్స్, పల్సెస్, ప్రోటీన్ సోర్సెస్, వెజిటేబుల్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్లో ఉండాలి. ఇదే రియల్ పీడియాట్రిక్ న్యూట్రిషన్. నెయ్యి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. దిస్ ఇస్ డాక్టర్ చైత్ర. థ్యాంక్ యూ.